ఈ సెంటిమెంట్ తోటి నాన్నగారి నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌కి ఏమైనా మళ్ళీ కొలాబరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? నాన్నగారికి నేను ఐఎమ్ కంటిన్యూయింగ్ మై పిచ్చింగ్ అండి. లైక్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ అండ్ స్టోరీస్ నేను పంపిస్తూనే ఉంటాను. కొన్ని నచ్చితే కొన్ని ఓకే అంటారు, కొన్ని వద్దు పాపం అసలు చేయకూడదు పాపం మనం అంటారు. సో దట్ జర్నీ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద సైడ్ అండ్ డెఫినెట్లీ ఇఫ్ ఇట్స్ కొలాబరేషన్ ఐఎమ్ హ్యాపీ, ఇఫ్ ఇట్ ఇస్ సోలో ప్రొడక్షన్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ. ఐదర్ వే ఆయనతో చేయడం అన్నది ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఐ డోంట్ వాంట్ టు మిస్. ఇంట్లో మీరు ప్రొడ్యూసర్‌గా నీకెలాంటి ఇది ఇచ్చారు? అమ్మ గాని, తమ్ముడు గాని, చెల్లి గాని వీళ్ళంతా ఇంట్లో ఎలా చూసారు అసలు ఫస్ట్ ప్రొడ్యూసర్ అనగానే? ఫస్ట్ ఇట్ వాస్ అ వెరీ ఎమోషనల్ సిచ్యువేషన్ ఆయనతోటి ఫస్ట్ టైం. అఫ్కోర్స్ తమ్ముడు చేశారు ఇంతకుముందు వెరీ గుడ్ ఫిల్మ్స్ హీ డిడ్ నాన్నగారితోటి. బట్ ఏంటంటే హీస్ డన్ ఇట్, హీస్ ఇన్ ఇండస్ట్రీ, హీస్ వయసులో చిన్ననే బట్ హీస్ అ సీనియర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో హీస్ డన్ ఇట్. బట్ దిస్ వాజ్ వెరీ స్పెషల్ బికాజ్ ఈ జాన్రానే ఒక ఫన్ అండ్ గుడ్ వైబ్స్ ఉన్న జాన్రా. అది ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ఫ్యామిలీ ఫిల్మ్ చేయడం అన్నది ఇట్ ఈస్ మోస్ట్ ఎంజాయబుల్ అండ్ ఇట్స్ రియలీ గాడ్స్ గివెన్ గిఫ్ట్. సపోర్ట్ అంటే మా మదర్ కానీ పిల్లల విషయంలో ఇంత సపోర్ట్ చేయకపోయి ఉంటే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ బీన్ ఏబుల్ టు వర్క్ ఫుల్ టైమ్ ఇన్ దిస్. అదొక హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ అమ్మ. అండ్ తమ్ముడు సైడ్ నుంచి కూడా ఎవ్రీ స్టెప్లో హీ వాజ్ ఆస్కింగ్ ఇస్ ఓకే, కరెక్ట్గా జరుగుతుందా లేదా, ప్రతి దాంట్లో ఆయన చెక్ ఉంది. ఆయన చెక్ లేకుండాను ఆయన సపోర్ట్ లేకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ ప్రొడక్షన్ సైడ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ పుల్ దిస్ త్రూ.